జూన్ 4 తర్వాత దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కూటమి 300కు పైగా సీట్లు గెలుస్తుందన్నారు కేసీ వేణుగోపాల్. 10 ఏళ్లలో దేశానికి బీజేపీ వల్ల జరిగిన లాభమేమీ లేదన్నారు. మోదీ సర్కార్ మరోసారి గెలిస్తే దేశం ప్రమాదంలో పడుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. మహారాష్ట్రలో ఇండియా కూటమి 46 ఎంపీ సీట్లను గెలుస్తుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. మహారాష్ట్ర ప్రభుత్వం మోసం కుట్రలతో ఏర్పడిందన్నారు. ముంబైలో శివసేన ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే, చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఖర్గే. ప్రధాని మోదీ సూచనలతోనే కోర్టు, ఈసీలు బీజేపీకి సపోర్ట్ చేసే పార్టీలకు సింబల్స్ అలాట్ చేశాయని ఆరోపించారు ఖర్గే. ये जो विश्वासघात की पॉलिटिक्स चल रही है और मोदी सरकार ने संविधान संस्थाओं का दुरुपयोग कर रही है, भाजपा को समर्थन करने वाले दलों को दिया गया, यानी आप बोलेंगे तो ये कोर्ट का फैसला है, सीईसी का फैसला है, सब चीजें मोदी जी के इशारे पे चलते हैं, इसमें कोई दो राय नहीं है. కాంగ్రెస్ కు కంచుగొట్టకు ఉన్న రాయ్బరేలీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. 5వ విడతలో భాగంగా 20న పోలింగ్ జరగనుంది. ప్రచారం చివరి రోజు రాయ్బరేలీతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రాహుల్. రాయ్బరేలీ వెళ్లే ప్రతిసారి తాను, ప్రియాంక చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటామని చెప్పారు. నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక చేసిన కేకులు, నానమ్మ జ్ఞాపకాలు, ఇలా ఎన్నో మధుర క్షణాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయన్నారు. చిన్నప్పటి నుంచి రాజకీయాలతో సంబంధం ఉంది, కానీ తమ మధ్య ఎప్పుడు రాజకీయాలకు చోటు ఇవ్వలేదని చెప్పారు రాహుల్. जब आप पॉलिटिक्स करते हैं, अगर आप अपनी फैमिली की रिस्पेक्ट नहीं कर सकते, अगर आप फैमिली में रिश्ता नहीं रख सकते, तो आप उसके बाद कभी नहीं रख सकते. अगर आप हर रोज अपने जीने में झूठ बोलोगे, पॉलिटिक्स में झूठ बोलोगे. तो इस चुनाव में ना आप अपना ध्यान मत भटकाने दो. मछली की आंख पे जैसे अर्जुन ने अपना निशाना रखा, आपको भी अपना ध्यान पूरी तरह से अपने विकास पे, अपना भविष्य कैसे बनाना है. ये जो वोट है आपका सबसे बड़ा ध्यान, इस वोट को आप विवेक से इस्तेमाल करें. रायबरेली का रोल ये होना चाहिए कि पहले वो उत्तर प्रदेश को विकास का, प्रगति का रास्ता दिखाए, और फिर उत्तर प्रदेश एक बार फिर हिंदुस्तान को प्रगति और विकास बनाए. జూన్ 4 తర్వాత దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. వచ్చే ఎన్నికల్లో భారత కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని చెప్పారు. తెలంగాణలో ఈసారి 11 నుంచి 12 సీట్లు గెలుస్తామని చెప్పారు. కేరళలో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందన్నారు. తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు కేసీ వేణుగోపాల్.